పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. కానీ నేను మాత్రం కొత్తగా ట్రై చేస్తానని అంటూ వచ్చేస్తున్నాడు వేణు వండర్స్ along with his team. So please welcome them. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు. హాయ్ ఎవ్రీబడి, నా పేరు బేబీ నర్సింగ్ హోమ్. నేను చూడ్డానికి స్ట్రాంగ్ గా ఉంటాను కానీ నా ట్రీట్మెంట్ అంతా సాఫ్ట్ గా ఉంటుంది. నమ్మట్లేదా? మొన్నోడు వచ్చాడు, మేడం నేను పొద్దున్న లేవుగానే నాకు అరగంట సేపు తలనొప్పిగా ఉంటుంది మేడం అన్నాడు. అరగంట తర్వాత లేవు అన్నాను, వెళ్ళిపోయాడు. అలాగే ఇంకోటి వచ్చాడు, మేడం నాకు దూరంగా ఉన్నాయి కనిపించట్లేదు అన్నాను. దగ్గరికి వెళ్ళి చూడన్నాను, వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు. నిన్నోడు వచ్చాడు, మేడం నేను పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాను, మా వైఫ్కు అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం అన్నాడు. మరి పిచ్చోడా, పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఫ్యామిలీ ప్లానింగ్ నీతో పాటు మీ కాలనీలో డౌట్ వచ్చిన అందరికీ చేయించరా అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంజక్షన్లతోటి సెలైన్లతోటి తగ్గవండి రోగాలు. ఏ ట్రీట్మెంట్ చేసినా మనసుతో చేయాలి. ఈ హాస్పిటల్ నాదే. అదేంటి నర్స్ గట్టప్లో ఉంది, హాస్పిటల్ నాదనుకుంటున్నారా? మాకు డాక్టర్ ఉండేవాడు, వాడు రోజు వచ్చి పేషెంట్లకి ఒక రౌండ్ వేసుకునేవాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత నేను రౌండ్ వేసుకునేవాడిని. దాంతో పేషెంట్లు అందరూ బేబీ రౌండ్స్ కావాలి నా వెనకాల పడ్డారు. దాంతో మా డాక్టర్ కోపం వచ్చింది, వాట్ ఇస్ దిస్ బేబీ అన్నాడు. అంతే, ఆడికో రౌండ్ వేసాడు. ఆ దెబ్బకి హాస్పిటల్ నా పేరు మీద రాసేసి వాడు నా కంపౌండర్ అయిపోయాడు. కంపౌండర్ యాక్చువల్గా ఈరోజు ఏంటి పేషెంట్, ఈరోజు పేషెంట్లు ఎవరైనా వచ్చారు? ఈరోజు పేషెంట్లు ఎవరైనా నీకు తగ్గలేదా? పడుకో పడుకో. ఈరోజు పేషెంట్స్ ఎవరు వచ్చారు? సూసైడ్ కేసులు 2 ఉన్నాయి. ఏమండి, 2 సూసైడ్ కేసులు వచ్చాయండి. ఆ ల్యాండ్ లో ఒక ఫ్లాట్ బుక్ చేయండి. రాజస్థాన్ మార్బుల్స్ ఉండాలి, కాషాయ పర్లేదు. 2 సూసైడ్ కేసులు ఇక్కడ. మేడం మేడం ఎక్కించండి, చచ్చిపోయేలా ఉన్నాడు. ఆడికంటే ముందు నువ్వు చచ్చిపోయేటట్టు. బాబు బాబు ఏమైంది? నేను ఎక్కడున్నాను? ఎక్కడ లేవు, అన్నపురంలో కూర్చో. ఏం చేశారు? ఏం చేసాను ఆడికి తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసు, నీకు ఎందుకురా? ఇంకో పేషెంట్ తీసుకురా. మేడం 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 వీడు చచ్చిపోయేలా ఉన్నాడు, వీడికి ఏదో ఒకటి చేయండి మేడం. చేస్తా డాక్టర్ నేనా నువ్వా? ఒకప్పుడు నువ్వు డాక్టర్ అదే. హలో బాబు బాబు ఏమైంది? ఎక్కడున్నా నేను? ఏమి కాదు, అన్నపురంలో నువ్వు కూడా కూర్చో. నాకు తల తిరిగినట్టుంది, కళ్ళు తిరుగుతున్నాయి మేడం, అయిపోతుంది మేడం. నీకు రౌండ్ వేసుకోవాలా? నీ ఫేస్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? మమ్మల్ని ఎందుకు బతికిచ్చారు మేడం? సూసైడ్ ఎందుకు చేస్తున్నాను ఆయన? అసలు ప్రాబ్లం ఏంటి? లవ్ ప్రాబ్లం మేడం. ఏంటి లవ్ ప్రాబ్లం మేడం? ఏమనలేదయ్యా, వెళ్ళిపోకే అంటున్నాడు. వాడు బుద్ధి కట్ట కనిపించాడు. వెళ్ళిపోకంటున్నాడయా, పాప ఒక్కడే ఉన్నాడు కదా, తోడుగా వచ్చాను. కూర్చో కంగారు పడకు. నువ్వెందుకురా, నువ్వెందుకు సూసైడ్ చేసుకున్నావు? నాది సేమ్ ప్రాబ్లం మేడం. మేడం వారు తిట్టట్లేదయ్యా, వెళ్ళిపోకు అంటే నీకు ఇంకో రకం వినిపించిందా? సూసైడ్ చేసుకున్నావా? చెవులు దెబ్బుంటాయి. బానే ఉన్నారు కదా, ఈ వయసులో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? కాదు, అమ్మాయి నువ్వు ఇంప్రెస్ చేశారా మీరు? అమ్మాయిని చేశాను మేడం. ఇంప్రెస్ చేసావా? చేశాం. ఎలా ఇంప్రెస్ చేసావు? ప్రెస్ చేశాను. ఇంప్రెస్. ఓ ఇంప్రెస్. ఎలా చేసావు? ఆమె గుండెని ఇలా పిండేశాను మేడం. పెళ్లికి ముందే అంత పిండేస్తే పెళ్లి తర్వాత ఏం పిండుకుంటావురా? ట్రెండింగ్ ఆలోచించండి, కూర్చో. నువ్వెలా ఇంప్రెస్ చేసావు? నేను కవిత రూపంలో ఇంప్రెస్ చేశాను. వెరీ గుడ్. ఏం కవిత చెప్పావు? ఏం కవిత అంటే మేడం, నీ కళ్ళు నెమలి కళ్ళు, నీ చెవులు కుందేలు, నీ ముక్కు చిలక ముక్కు, నీ నడుము హంస నడక అన్నాను మేడం. అంతే, చెప్తా బ్యాగ్ కొట్టింది మేడం. ఎందుకు? అన్ని జంతువుల పోలికలేనా, ఒక్కటన్నా మనిషి పోలిక లేదారా అని చెప్పి మేడం.
లేదు అన్నాడు మేడం వాడు. వెళ్ళిపోకే అంటున్నాడు. ఇంకో రకంగా అనుకుంటావు నువ్వు. కూర్చో. ఏంటో సూసైడ్ చేసుకున్నాడు కదా అని కొంచెం కంగారులో ఉన్నాడు. కాదే మీరు అసలు ఇద్దరు అమ్మాయికి ప్రపోజ్ చేశారా? చేశాం మేడం. ప్రపోజ్ చేసావా? చేశాం మేడం. ఎలా ప్రపోజ్ చేసావు? నేను పాట పాడి ప్రపోజ్ చేశాను. పాట? ఏ పాట పాడావు? నీ ఎదలో నాకే చోటు వద్దు, నా ఎదలో నీకు చోటు వద్దు, నీ ఎదలో నాకే చోటు వద్దు 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 వద్దు. దరిద్రుడా, వద్దు 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 అంటే ముద్దు ముద్దు అన్నారు కదా, ముద్దు అనుకున్నావు ఎద్దు. ఇప్పుడేమన్నాడు మేడం మళ్ళీ? నువ్వే క్లారిటీగా విను. ఏమన్నాడు? బాబు నువ్వు క్లారిటీగా చెప్పు. వెళ్ళిపోకే. కరెక్ట్ అన్నాడు. కూర్చో. నువ్వెలా ప్రపోజ్ చేసావు? నేను పాట పాడి ప్రపోజ్ చేశాను. నువ్వు పాట పాడా? ఏం పాట పాడా? ఇటు మధ్యలో ఇటు గురించి చెప్తాను. ఇలా అమ్మాయిని ఇలా మధ్యలో పెట్టానా? నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, నమ్మేసి గుడ్డిగా బెత్తగాలైపోవద్దు. అరే దరిద్ర, నమ్మొద్దు నమ్మొద్దు అంటే ఎందుకు నమ్ముతారా? అంటే మేడం ఆడవారి మాటలకి అర్థాలే వేరే అన్నారు కదా మేడం, అందుకని నేను ఇలా రివర్స్ వచ్చాను. కానీ అది మాత్రం నాకు స్ట్రేట్ గా వచ్చింది మేడం. ఒరే, ఆ రోజుల్లో అయితే అమ్మాయిలు మంచులో ఉండేవాళ్ళు, ముట్టుకోగానే కరిగిపోయేవాళ్ళు. కానీ ఈ రోజు అమ్మాయిలు మంచులు కాదు, కంచులు. ముట్టుకుంటే కాల్చి పూడి చేస్తారు. అసలు మీరు సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? వదిలేండి మేడం దాని గురించి. చెప్పబ్బా. నేను రింగ్ ఇచ్చాను మేడం, ఆమె చాక్లెట్ ఇచ్చింది. బ్యాడ్. నేను బ్రాస్లైట్ ఇచ్చాను, ఆమె బిస్కెట్ ఇచ్చింది. నేను గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాను, అది నాకు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చింది. అరే నువ్వు సూసైడ్ ఏం చేసుకున్నావు? నాది సేమ్ సిచ్యువేషన్ మేడం, కాకపోతే ప్రాపర్టీస్ చేంజ్. ఓ, దానికి నేను బ్రాస్లెట్ ఇచ్చాను మేడం, అది నాకు ఈ రింగ్ ఇచ్చింది. ఇది నా ఉంగరమే. ఇది నా ఉంగరమా? ఒక నిమిషం. తర్వాత దానికి నేను కార్ ఇచ్చాను, అది నాకు ఈ చైన్ ఇచ్చింది మేడం. నాదే మేడం. చైన్ కూడా నాదే మేడం. తర్వాత ఏమైంది? నేను దానికి క్రెడిట్ కార్డ్ ఇచ్చాను మేడం, అది నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చింది మేడం. ఈ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చింది మేడం, వెడ్డింగ్ కార్డ్ ఇచ్చింది. ఒక్క నిమిషం మేడం. సేమ్ కార్డ్ మేడం, సేమ్ కార్డ్ మేడం. అంటే నువ్వు స్వాతి స్వాతి అమీర్పేట్. కరెక్ట్ భయ్యా. నీ వల్లేరా నాకు స్వాతి దూరం అయిపోయింది. అంటే నా స్వాతిని నాకు కాకుండా చేసింది నువ్వన్నమాట. దొరికావురా నా అంటే మీ ఇద్దరిని స్వాతియా మీ ఇద్దరిని పిచ్చి మొక్కలు చేసిన ఆ పచ్చని మొక్క ఫోటో ఏమైనా ఉందా? చూడండి. కాదురా, దానికోసం సూసైడ్ చేసుకుంటారా మీరు? దాన్ని పెళ్లి చేసుకున్నందుకు మీరు సంతోషపడండి రా. మీరు అదృష్టవంతులు. ఎందుకు మేడం అలా మాట్లాడతారు? ఎందుకంటే దాన్ని పెళ్లి చేసుకుంది ఈడే. నేను నమ్మను మేడం. నమ్మవా? అరే వెళ్ళిపోకే. చూడు, వెళ్ళిపోవే వెళ్ళిపోవే. చాలా మంచి పని చేశారు మేడం, మమ్మల్ని రక్షించారు మేడం. అందుకే రిసెప్షన్ లో 1,00,000 కట్టారు. 1,00,000 ఏంటి మేడం? ఇంకో 1,00,000 కడతావా? లేదు 1,00,000 కడతాం. వెళ్ళు. రారా రే కంపౌండర్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. ఏంటది? ఏంటి బయట పెట్టావేంటి? కోసి చేతిలో పెట్టాను ఇంత ఉంటుంది నాలుగా. పురుషొక్క ఏంటది? మేడం, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నన్ను ఒక రౌండ్ వేసుకోండి. నీ ట్రాన్స్ఫారం బద్దలై కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏం చేసుకుంటావు? కరెంటు మేడం నాతో చూసి కొన్ని కొన్ని నమ్మాలి. ఏం చేస్తున్నాడు? I love you too. ఇందా కింద ఎక్కుతున్నావు. చూసారా, ఒక అమ్మాయిని పర్ఫెక్ట్ గా ఇంప్రెస్ చేశారనుకోండి, ఏజ్ అవసరం లేదు, గేజ్ అవసరం లేదు. రౌండ్స్ 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 రౌండ్స్.
ఎలా ఉంది ఈ స్కిట్? అదేంటి నోరు తెరుచుకొని చూస్తున్నావు నేను? చేస్తారా జడ్జిమెంట్ అని? నీకేం ఇవ్వగలను చెప్పు. అబ్బో అంత మాట ట్రీట్మెంట్ అలా ఉంది. దూరం ఉంది కనిపించలేదంటే దగ్గరికి వెళ్ళి చదవాలా? వెరైటీ ట్రీట్మెంట్. కానీ వాళ్ళిద్దరి కవితలు పాటలు లాస్ట్ కి అతనే పెళ్లి చేసుకున్నాడు. ఆ ఫోటో ఎవరిది? నీదేగా? నాదే, అందుకే పడిపోయాను. నేను డాక్టర్ మీకు రాసిచ్చా అంటే ఆ డాక్టర్ ఎలా ఉంటాడా అని చూసాను, కానీ భలే ఉన్నారు మీ డాక్టర్. బాగుంది, ఫన్నీగా ఉంది. స్కిట్ చాలా బాగుంది. యాక్చువల్లీ వాళ్ళిద్దరు కంటెంట్ చాలా బాగుంది. ముగ్గురు కలిసి ఒకదాని వల్ల ఎఫెక్ట్ అయ్యారనేది అది కొంచెం స్పీడప్ చేస్తుంటే బాగుంది. దాని మీద డైలాగ్ బాగా ఇంకా పడతాయేమో అనుకున్నా, అంత పడలా. బట్ ఎనీ గుడ్ స్కిట్ బాగుంది.